నమస్తే జనం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కెనడా ప్రధానితో మోడీ ద్వైపాక్షిక చర్చలు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఎంపీలతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ. విశాఖలో జరిగే యోగా డే విజయవంతం కావాలి, ఎంపీ కలిశెట్టి. భారతదేశం మరియు కెనడాలు పరస్పరం తమ రాజధానులకు హై కమిషనర్లను పునరుద్ధరించాలని అంగీకరించాయి. కరణాస్కిస్ లో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కెనడా ప్రధానమంత్రి శ్రీ మార్క్ కార్నీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. మరియు ఇద్దరు నాయకులు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువల చట్టపాలన పట్ల గౌరవం మరియు సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రత సూత్రాలను నిలబెట్టడానికి నిబద్ధత ఆధారంగా భారతదేశం కెనడా సంబంధాల ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. ఆందోళనలు మరియు సున్నితత్వాల పట్ల పరస్పరం గౌరవం, బలమైన వ్యక్తుల మధ్య సంబంధాలు మరియు పెరుగుతున్న ఆర్థిక పరిపూరకాలు ఆధారంగా నిర్మాణాత్మక మరియు సమతుల్య భాగస్వామ్యాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని కూడా వారు నొక్కి చెప్పారు. एक्सेलेंसी, मैं आपका बहुत बहुत आभारी हूं कि आपने G7 में भारत को निमंत्रित किया और मेरा भी सौभाग्य है कि मुझे 2015 के बाद फिर से एक बार कनाडा की धरती पर आकर के कनाडा के लोगों के साथ जुड़ने का एक अवसर मिला है। भारत दुनिया की सबसे बड़ा लोकतांत्रिक देश है। पिछले दिनों G20 समिट की अध्यक्षता के रूप में भारत ने विश्व के लिए अनेक उपकारक ऐसे इनिशिएटिव लिए हैं। आज G7 के अंदर G20 में भारत ने जो मजबूत नींव रखी है उसको एक प्रकार से नए स्वरूप में G7 में उसके एग्जीक्यूशन की दिशा में ले जाने में एक बहुत बड़ा अवसर है और भारत इस अवसर का उपयोग ग्लोबल गुड के लिए करने के लिए हमेशा इच्छुक रहा है, आगे भी इच्छुक रहेगा। भारत और कनाडा के संबंध अनेक प्रकार से बहुत ही महत्वपूर्ण है। कनाडा की अनेक कंपनियों का भारत में निवेश है। भारत के लोगों का भी कनाडा की धरती पर बहुत बड़ा निवेश है। लोकतांत्रिक मूल्यों को समर्पित कनाडा और भारत मिलकर के लोकतंत्र को मजबूत करना होगा, मानवता को मजबूत करना होगा, हमारे रिसोर्सेज का ऑप्टिमम यूटिलाइजेशन कर करके मानव जात के कल्याण के काम में कैसे ला सकते हैं, उस दिशा में हम प्रयास करते रहेंगे। और मुझे विश्वास है कि प्रधानमंत्री जी के चुनाव के बाद मुझे पहली बार मिलने का मौका मिला है, तो इस चुनाव के भव्य विजय के लिए भी मैं उनको बधाई देता हूं और आने वाले कालखंड में उनके साथ भारत और कनाडा मिलकर के अनेक क्षेत्रों में प्रगति करेंगे। बहुत बहुत धन्यवाद. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఎంపీలతో సమావేశం కానుంది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు తెలిపింది. కేంద్ర జలశక్తి, ఆర్థిక, పర్యావరణ శాఖల మంత్రులతో పాటు కేంద్ర జల సంఘం, గోదావరి కృష్ణానది యాజమాన్య బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు లేఖలు రాశారు. రేవంత్ రెడ్డి కూడా జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాయడంతో పాటు స్వయంగా కలిసి బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి హక్కులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, తెలంగాణకు నష్టం జరిగే ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లకుండా ఏపీని నిలువరించాలని కోరారు. ప్రస్తుత కేంద్ర జల సంఘం వద్ద ఉన్న ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీని నివేదికను తిరస్కరించాలని కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై తదుపరి కార్యాచరణ చేపట్టేందుకు సాయంత్రం ఎంపీలతో సమావేశమై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు తెలంగాణకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులను సమావేశానికి ఆహ్వానించారు.
బుడమేరు వరదల నుండి విజయవాడ ప్రజలను రక్షించేందుకు ఆపరేషన్ బుడమేరు చేపట్టాలంటూ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ రోజు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, కాంగ్రెస్ పార్టీ విజయవాడ సిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మరియు ఇతర నాయకులు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పోలీసుల ఆంక్షలకి తలగ్గకుండా జగనన్న వెంట భారీగా రెంటపాళ్లకి వెళ్తున్న జనం. గుంటూరు వద్ద వైఎస్ జగన్ కి జై జగన్ నినాదాలతో స్వాగతం పలికిన పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు అభిమానులు. పల్నాడు జిల్లా రెంటపాలెంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్ జగన్ నేడు శ్రీకాళహస్తి పట్టణం వాయులింగేశ్వరుని సన్నిధిలో రాయవారి గాలిగోపురం వద్ద నిర్వహించిన యోగా సాధనలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాపిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వందలాదిగా తరలివచ్చిన ప్రజలు, అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, విద్యార్థులతో కలిసి ఆసనాలు వేశారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా. యోగాతో మానసిక ఆందోళన, ఒత్తిడి, దిగులు వంటివి దూరమవుతాయి. శారీరక రుగ్మతలు తొలగిపోతాయి. ప్రతి ఒక్కరి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని యోగా ఎంతో అవసరపడుతుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సమాజం, దేశం ఆరోగ్యంగా ఉన్నట్లే. ప్రస్తుతం 177 దేశాల యోగాను ఆచరిస్తుండడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 21 విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం యోగాంధ్రలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి టెంపుల్ పక్కనే మనం శివుని చెంత ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం భాగంగా యోగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు గారు సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం, పిల్లలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, గడిచిన నెల రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి ఏదైతే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21 తారీఖున విశాఖపట్నం రానున్నారో దానికోసం ఒక నెల రోజుల నుంచి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ కూడా యోగాని ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క మనిషిని కూడా యోగాని మనాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఇప్పుడు యోగాంధ్ర. చంద్రబాబు నాయుడు గారు ఒక యోగిలా మరి ఈరోజు ఈ యోగాని ప్రమోట్ చేసేదానికి వచ్చే 21వ తేదీ యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా, యావత్ భారతదేశం అటనే ప్రపంచం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూసే పరిస్థితి. ఎందుకంటే వచ్చే 21వ తేదీ ఒక వరల్డ్ రికార్డ్ దిశగా మన ఆంధ్రప్రదేశ్, మన ఎన్డీఏ ప్రభుత్వం దూసుకుపోతున్న తరుణంలో ఈరోజు మన శ్రీకాళహస్తిలో శివుని పాదాల దగ్గర కలెక్టర్ గారు, జేసీ గారు, అటనే ఆనంద్ గారు, అటనే మా పిల్లలు, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ శ్రేణులు అందరం కలిసి ఈరోజు యోగాంధ్ర డే అనేది ఈరోజు శ్రీకాళహస్తిలో గౌరవనీయులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 21న విశాఖలో జరిగే యోగా కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టిస్తుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
తిరుమల శ్రీవారిని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రమణతో కలిసి ఎంపీ అప్పలనాయుడు దర్శించుకున్నారు. బుధవారం ఏపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. విశాఖలో 5 లక్షల మందితో జరిగే యోగా డే విజయవంతం కావాలని కలశెట్టి ఆకాంక్షించారు. ఈ నెల 21న విశాఖ నగరంలో యోగా డే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. ఈ యోగా డే 5 లక్షల మందితో జరగబోతుంది. ప్రపంచ రికార్డు అవబోతుంది. సోమవారం ఆశీర్వాదం అడిగాం. ఖచ్చితంగా సోమవారం ఆశీర్వాదంతో ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పంతో సోమవారం ఆశీర్వాదంతో ఆ యోగా డే బ్రహ్మాండంగా అవ్వాలని, సోమవారం ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది. అలాగే మా ఉద్యోగ వర్గాలు ఎన్జిఓస్ ప్రతినిధులతో ఈరోజు దర్శనం చేసుకోవడం, సోమవారం ఆశీర్వాదం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. దాదాపు 12.5 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ప్రతినిధిగా ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులందరూ మాకు పదవీ బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డివి రమణ గారిని చేశారు. మరి ఈ సందర్భంగా ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందడానికి మన తిరుమలలో, పవిత్రమైన తిరుమలలో వచ్చి చేశాం. అలాగే రాష్ట్రం సుభిన్నంగా ఉంటేనే, రాష్ట్రం సుసంపన్నంగా ఉంటేనే అందరూ ఉంటే, అందుకని రాష్ట్రం సుసంపన్నంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏవైతే వెళ్ళాలో వాటన్నిటిని కూడా ఉద్యోగ వర్గాలు మరి ప్రజలందరికీ అందేటట్టు, ముఖ్యంగా పేద ప్రజలకు అందేటట్లు ముందుకు ఉండాలని, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా దేవదేవుని ఆశీర్వాదంతో రాబోయే 1-2 సంవత్సరాల కాలంలో అన్నీ తీరాలని, రాష్ట్రం సుభిక్షంగా, సుసంపన్నంగా, ప్రశాంతంగా, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్లు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారికి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 21 తారీఖు నా ఆఫీసు ఛార్జ్ తీసుకున్నటువంటి మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, మా రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలకు ఆ స్వామివారు, అమ్మవారు ఆశీర్వదించి చల్లగా చూడాలి, ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసేటువంటి శక్తి మాకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు వారి నాయకత్వాన్ని, మంత్రిగా నాకు కూడా పూర్తి ఏదైతే ధైర్యాన్ని, ఆశీర్వాదాన్ని స్వామివారి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ స్వామివారికి ప్రతి సంవత్సరం మేము స్వామివారి దగ్గరికి వస్తాం. ఈరోజు గొప్పగా చాలా సంతోషం ఏంటంటే మా సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నేను ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, అదేవిధంగా ఎస్టీ మినిస్టర్గా, మైనార్టీ కార్పొరేషన్, ఇవన్నీ 4 వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి మినిస్టర్ క్యాబినెట్లో అవకాశం రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. విశాఖ నగరంలో యోగా డే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. ఈ యోగా డే 5 లక్షల మందితో జరగబోతుంది. ప్రపంచ రికార్డు అవబోతుంది. సోమవారం ఆశీర్వాదం అడిగాం. ఖచ్చితంగా సోమవారం ఆశీర్వాదంతో ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పంతో సోమవారం ఆశీర్వాదంతో ఆ యోగా డే బ్రహ్మాండంగా అవ్వాలని, సోమవారం ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది. అలాగే మా ఉద్యోగ వర్గాలు ఎన్జిఓస్ ప్రతినిధులతో ఈరోజు దర్శనం చేసుకోవడం, సోమవారం ఆశీర్వాదం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. దాదాపు 12.5 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ప్రతినిధిగా ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులందరూ మాకు పదవీ బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డివి రమణ గారిని చేశారు. మరి ఈ సందర్భంగా ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందడానికి
మన తిరుమలలో పవిత్రమైన తిరుమలలో వచ్చి చేశాం. అలాగే రాష్ట్రం సుభిన్నంగా ఉంటేనే, రాష్ట్రం సుసంపన్నంగా ఉంటేనే అందరూ ఉంటే, అందుకని రాష్ట్రం సుసంపన్నంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏదైతే వెళ్ళాలో వాటన్నిటిని కూడా ఉద్యోగ వర్గాలు మరి ప్రజలందరికీ అందేటట్టు, ముఖ్యంగా పేద ప్రజలకు అందేటట్లు ముందుకు ఉండాలని, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా దేవదేవుని ఆశీర్వాదంతో రాబోయే 1-2 సంవత్సరాల కాలంలో అన్నీ తీరాలని, రాష్ట్రం సుభిక్షంగా సుసంపన్నంగా ప్రశాంతంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకున్నాం. ఒకేసారి ఒకే రోజులో 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద ప్రతి ఒక్క పిల్లల తల్లి అకౌంట్లోకి జమ చేయడం జరిగిందని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తెలిపారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, కుప్పం నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనసూయ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సగౌరవంగా 1 సంవత్సరం అద్భుతమైన పరిపాలన విజయం సాధించడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ హామీల్లో అతి ముఖ్యమైన హామీ తల్లికి వందనం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ను మొదటి స్థానంలో తీసుకువెళ్లడానికి విద్య చాలా ముఖ్యమని, తల్లికి రాష్ట్రంలో చదువుకుంటున్న ప్రతి ఒక్క పిల్లకి తల్లికి వందనం కింద సంవత్సరానికి 15,000 రూపాయలు అంటే తల్లి బ్యాంక్ అకౌంట్లోకి 13,000 రూపాయలు నేరుగా వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అక్కడ సలహాదారులు సుగుణమ్మ, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ సగర్వంగా 1 సంవత్సరం అద్భుతమైనటువంటి పరిపాలనా విజయాన్ని సాధించి ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్థిక విధ్వంసం ఎంతో కష్టాలు తెచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలో కష్టపడి అనేక రకాలుగా వనరులు సమీకరించి ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వచ్చారు. అందులో చాలా పెద్ద హామీ తల్లికి వందనం. అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో మొదటి స్థానంలో తీసుకోవాలని చెప్పి, అందుకు విద్య అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతి ఒక్క చదువుకునే పిల్లలందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు అంటే తల్లికి 13,000 రూపాయలు నగదు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో ఒకేసారి 10,000 కోట్లకు పైన ప్రభుత్వం ఒక్క రోజులో జమ చేయడం అనేది ఇది ఒక అద్భుతమైన విషయం. అది చేస్తూ ఇంకా 2,000 రూపాయలు కూడా ఆ పిల్లల విద్యాభివృద్ధి కోసం, పాఠశాలలో వాళ్ళకు కావాల్సిన అన్ని వసతుల కోసం కూడా అది కూడా 2,000 రూపాయలు కూడా వాళ్ళ కోసమే ఖర్చు పెట్టడం అనేది చాలా మేమందరం కూడా రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా పేరు చాలా హ్యాపీగా ఉన్నారు. గ్రామ స్థాయిలో మేము పోయినప్పుడు మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అంటే 4 పిల్లలు ఉన్న వాళ్లకు 60,000 రూపాయలు, 3 ఉంటే 45,000 రూపాయలు, 2 ఉంటే 30,000 రూపాయలు. ఎంతమంది పిల్లలున్నా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మహాశక్తి పథకాలు మనం ఎలక్షన్స్ కు ముందు మన అధినాయకుడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలలో అన్నీ కూడా ఈరోజు నెరవేర్చడమే కాకుండా తల్లికి వందనం అన్నది చాలా చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి విషయమైనా కూడాను రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా 1 సంవత్సరం లోపల మొత్తం సెటరేట్ చేసుకుంటూ తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు హామీ ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున 10,000 కోట్ల రూపాయల సొమ్ముతో మన ఆడబిడ్డల అకౌంట్లోకి అంటే తల్లి ఖాతాలోకి ప్రతి ఒక్కరికి కూడా 15,000 చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా ఇవాళ 15,000 రూపాయలను జమ చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి. బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన ఏపీ సిట్ అధికారులు నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న సిట్ అధికారులు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 38వ నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
భారీ డైలాగులు కొట్టావు కదా హోంమంత్రి అనిత, నిందితులపై ఏం చర్యలు తీసుకున్నావు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓ బాలికపై 14 మంది టీడీపీ కార్యకర్తలు అత్యాచారం చేస్తే ఏం చర్యలు తీసుకున్నావు? గిరిజన బాలికను హత్య చేస్తే పట్టించుకున్నావా? కనీసం అక్కడికి వెళ్లి బాధితుల్ని పరామర్శించావా? చంద్రబాబు సీఎం అయ్యాడు కాబట్టి మహిళలంతా గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా పడుకోవచ్చంటూ అప్పట్లో భారీ డైలాగులు కొట్టావు. నిన్న కుప్పంలోనే మహిళను చెట్టుకు కట్టేసి హింసలు పెట్టారు. హోంమంత్రిగా మహిళ ఉన్నా రాష్ట్రంలో మహిళలపై దాడుల్ని అరికట్టలేకపోతున్నారంటే ఇది నిజంగా సిగ్గుచేటని ఆర్కే రోజా మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు అంటారు, ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది అన్నారు. మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు? ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వచ్చిందని నేను అడుగుతున్నాను. మీ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు ఈ అమ్మాయిని కట్టేసి కొట్టడం నిజం కాదా? మరి అతనికి అక్కడి నుంచి ధైర్యం వచ్చింది? కొడుకు ముందర, చిన్న బిడ్డ ముందర అమ్మని కట్టేసి కొట్టారు అంటే ఈరోజు పోలీసులు చూసినా భయం లేదు. అలాగే చంద్రబాబు నాయుడిని హోంమంత్రిని చూసినా మీ పార్టీ వాళ్ళకి భయం లేకుండా పోయింది. ఎందుకంటే లోకేష్ గారు చెప్పినట్టు ఎవరు ఎంత హింస చేస్తే, ఎవరు ఎంత దాడులు చేస్తే మీ గుడ్ లుక్స్ లో ఉండొచ్చు అన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు సిగ్గుచేటు ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా ఈ రాష్ట్రంలో మహిళల పైన జరిగే దాడుల్ని అరికట్టలేకపోతున్నారు అంటే ఆవిడ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? ఈరోజు పరిటాల సునీత గారి నియోజకవర్గంలో 14 సంవత్సరాల అమ్మాయిని, చిన్న అమ్మాయిని 14 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు రేప్ చేస్తే కనీసం ఏం చర్యలు చేస్తుందండి? కనీసం వెళ్లి పలకరించిందా? అలాగే అనంతపూర్ లో ఒక గిరిజన ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని చంపేస్తే పోలీసుల నిర్లక్ష్యం వల్ల అమ్మాయి చనిపోతే అక్కడికి వెళ్లి హోంమంత్రి ఏమైనా చర్యలు చేపట్టిందా? మళ్ళీ గొప్పగా ఎన్నికల తర్వాత చెప్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ లో మహిళలంతా గుండెల మీద చేతులేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చని భారీ డైలాగ్ కొట్టింది. కనీసం కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా పడుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ రోజు ఆవిడ సెల్ ఫోన్ లో ఏ విధంగా వీడియో కాల్ చేసి పరామర్శిస్తోందంటే ఈవిడ అహంకారానికి నిదర్శనం కాదని నేను అడుగుతున్నా. హోంమంత్రి అంటే రాష్ట్రంలో మహిళలకి, ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. అంతకన్నా ఏమో పనున్నట్టు బిజీ అంటూ ఇంతవరకు ఒక ఇన్సిడెంట్ జరిగితే కూడా పోయి పరామర్శించదు. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయించాలన్న చిత్తశుద్ధి ఉండదు. సాక్షి ఈ విషయాన్ని వెలుగులో తెచ్చేంత వరకు ఇటు చంద్రబాబు నాయుడు గారికి గాని అటు హోంమంత్రికి గాని విషయం తెలియలేదు, చర్యలు చేపట్టలేదు అంటే అంతకన్నా సిగ్గుచేటు ఏదైనా ఉందా? సీఎం గాని, డిప్యూటీ సీఎం, హోంమంత్రి టోటల్ ఫెయిల్యూర్ కాదా నేను అడుగుతున్నా. ఇంతవరకు సంవత్సరం అవుతుంది.
మహిళల భద్రతల గురించి ఏ రోజైనా మీరు ఒక కమిటీని వేసి ముఖ్యమైన నాయకులు దాని మీద డిస్కషన్ చేశారా? మహిళలు అంటే అంత చిన్న చూపు. ఓట్లు వేసుకోవడానికి మహిళలు కావాలి, కానీ వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి, వాళ్ళకి వెల్ఫేర్ చేయడానికి, వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావడానికి మాత్రం వాళ్ళు మనుషులుగా మీకు పరిగణలో తీసుకోరు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనిత గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ముందు ఆడపిల్లకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత తీసుకోండి. తప్పు చేసిన వాడు తెలుగుదేశం వాడైనా శిక్షించడానికి ప్రయత్నించండి. అంతేగాని టీవీల ముందు కూర్చొని చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మని తిట్టడానికి, సాక్షి మీద కేసులు పెట్టడానికి టైం ఉన్న హోంమంత్రి గారికి నేరస్తుల్ని శిక్షించడానికి టైం లేదని అడుగుతున్నాం. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయని హెచ్చరిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోషల్ సర్వీస్ కమిటీ పే బ్యాక్ టు ద సొసైటీ నుంచి కేటీపీఎస్ డివిజనల్ ఇంజనీర్ వరకుటి శ్రీనివాసరావు, పాల్వంచ రవి ఆర్ట్స్ వంగూరు రవి, ఇంకా అంబేద్కర్ జ్ఞాన వారసులు గ్రూప్ రేపల్లెవాడ నాగారం వారు సంయుక్తంగా వారి వంతు చిరు సాయంగా విద్యార్థులకు పలకలు, నోట్ పుస్తకాలు, పెన్స్, ఎక్కాల పుస్తకాలు వితరణ చేసి పిల్లలు అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని, మంచిగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దలు లక్ష్మీనారాయణ చేతుల మీదుగా జరిగింది. కార్యక్రమంలో నాగారం గ్రామ మాజీ ఉప సర్పంచ్ తోకల చందు, పాఠశాల మాజీ చైర్మన్ పాలిపోయిన దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.